ఇదిగోండి ఎండుమిర్చి ఎన్ని ఉంటాయని మీకు లెక్కగా చెప్పాలంటే 100 గ్రాములు ఉంటాయి. ఇది ఇంత ఎక్కువ మోతాదులో ఉంది కదా పుదీనా కొత్తిమీర, దీనికి అంత కావాలి. 100 గ్రాముల మిర్చి. మీరు తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదిగో చింతపండు కాస్త తడుపుకున్నాను. పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవేమో పొట్టుతో ఉన్న ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టేద్దాం. ఇవి వేయించుకోవడానికి అనమాట, తాలింపులోకి. ఇవి తాలింపులోకి ఎండుమిర్చి, కరివేపాకు తాలింపులోకి. ఇవి ఒక 2 టీ స్పూన్లు మెంతులు, ఒక గుప్పుడు ధనియాలు ఇలా వేయించేసుకుని పెట్టుకున్నాను. దీన్ని వేయించుకుంటున్నాను. ఏగిపోయింది, ఇంకా తీసేసి మనం మిక్సీ పట్టుకున్నాము. ఈ పుదీనా కొత్తిమీర మనం విడిగా ఎంత మోతాదులో తినాలంటే తినలేము కదా, కూరలో వేసుకుంటాము. అలానే పుదీనా వేసుకోలేము, అన్ని కూరల్లో కొత్తిమీర అయితే వేసుకుంటాం. ఇలా 2 కలిపేసి చక్కగా చట్నీ చేసుకుంటే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చడిలాగా మనం చక్క రోజు కొంచెం వేడన్నంలో కాస్త వేసుకుని తింటే, నెయ్యి వేసుకున్నట్టు కొంచెం వేసుకుని తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. చక్కగా ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ పక్కది ఏదో అనుకుంటున్నారా, వెల్లుల్లిపాయల పొట్టు తీసినప్పుడు మనం ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసినప్పుడు వస్తుంది. ఈ పొట్టుని ఇలా వేపేసేసి బాగా, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. వైట్ హెయిర్కి ఇది పెడితే బ్లాక్ అవుతుంది అని అంటున్నారు కదా, అది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాము. నేను వాడిన తర్వాత దాని రిజల్ట్ బట్టి మీకు మళ్ళీ చెప్తాను. రిజల్ట్ బాగుంటే మీరు వాడుకుందరు. కానీ మాదేముంది, పెద్దోళ్ళం అయిపోయాం, మాకు ఏది ఎలా ఉన్నా పర్లేదు. కాకపోతే రిజల్ట్ మంచిగా ఉంటే మీకు కూడా చూపించడానికి బాగుంటుందని చెప్పి ఇది కూడా ట్రై చేస్తున్నాను. ఓకేనమ్మా, బాయ్ తల్లి.